పునాదులు అదరి భూకంపం వచ్చినా కూడా వారు తప్పించుకోకుండా అందరూ అక్కడే ఉండడం వల్ల వారి ఆనెస్టీని చూసి చెరసాల నాయకుడు ఆశ్చర్యపడేది. హీ వాజ్ అమేజ్డ్. ఇంత ఆనెస్టీ, ఇంత యథార్థత, ఎస్కేప్ అవ్వడానికి ఇంత అవకాశం వస్తే కూడా వీళ్ళు వెళ్ళడం లేదేంటని ఆశ్చర్యపోయాడు. ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్. పేతురు చూపించిన మాదిరి ఆయన మనస్సు దేవుని మీద ఆనుకొని నెమ్మదిగా విశ్రాంతి తీసుకోగలిగాడు. సంఘం చేసిన ప్రార్థనల ద్వారా చెరసాల నుండి పేతురు విడుదల పొందాడు. రెండవదిగా పౌలు శీలలు వెన్ దే వర్ సఫరింగ్, వారు ఏం పని చేశారు? తమను తాము నిందించుకోలేదు, తమ చుట్టూ ఉన్న వారిని నిందించలేదు, ప్రభువును స్తుతించారు, ప్రార్థించారు. వారి శ్రమ ఒక కుటుంబం అంతా రక్షణ పొందడానికి ఆస్కారము అయింది. శ్రమలో కూడా వారు మాదిరికరంగా బ్రతికారు. నా మూడో అంశం ఏంటంటే, నీవు నేను చూపించే మాదిరి ఏంటి? ఒక పరిశోధన ప్రకారం తేలిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషి తాను మరణించక మునుపు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 10,000 మందిని ప్రభావితం చేస్తారంటండి. ఇది పరిశోధకులు తేల్చి చెప్పిన ఒక మాట. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి మనం మరణించడానికి ముందు ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 10,000 పీపుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంట. డోంట్ యూ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఇతరులను ప్రభావితం చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేనేం చేయగలనండి, నేను పాడలేనండి, నేను ప్రసంగం చేయలేనండి, నేను ఒక మిషనరీగా వెళ్ళలేనండి, నాకు ఈ లిమిట్స్ ఉన్నాయండి, నాకు ఈ లిమిటేషన్స్ ఉన్నాయండి. నో, యూ కెన్ లివ్ క్రైస్ట్. నువ్వు ప్రకటించలేకపోవచ్చు, కానీ నువ్వు జీవించగలవు. నువ్వు ఒకవేళ ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోవచ్చు, ప్రేమగా నువ్వు ఇతరులతో పలకరించి క్రీస్తు ప్రేమను నీ మాటలలో, నీ క్రియలలో ఖచ్చితంగా నీవు చూపించగలవు. యేసే చెప్పింది అదే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన ముందు నడిచిన దైవజనులు మన కొరకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళారు. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. మనం ప్రపంచానికి విడిచిపెట్టే మాదిరి ఏంటి? ఒక దైవజనుడు అంటాడు, నీ జీవితంలో నీ ఆఖరు రోజు మనుషులు నీ గురించి ఏం మాట్లాడుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో అది మనసులో పెట్టుకొని బ్రతుకంటాడు. నిజమే కదా? ఈ లోకంలో మన ప్రయాణాన్ని ముగించి వెళ్ళిపోయేటప్పుడు మన గురించి ఎవరు ఎంత గొప్పగా చెప్పుకోవాలని ఆశ ఉందో ఆ ఆశ మనసులో పెట్టుకొని తదనుగుణంగా మనం బ్రతకగలిగితే నిజంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ప్రభావవంతంగా ఉంటాయి. ఉప్పు వలె వెలుగు వలె జీవించాలనే యేసయ్య మాటలు మరి మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఆ దేవుడు మన ఎక్కడ ఉంచితే అక్కడ ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడానికి, ఇతరులను యేసయ్య కొరకు ప్రభావితం చేయడానికి, మాదిరికరమైన జీవితాలు జీవించడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్నగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.